నమస్తే వనితా హెల్ప్ లైన్కి స్వాగతం. నిన్నటి నుంచి మనం ప్రత్యేకంగా ఒక మీడియా గురించి మాట్లాడుకుంటున్నాం, అది సోషల్ మీడియా. ఇవాళ సోషల్ మీడియా అనేది మన జీవితాల్లోనూ రాజకీయాల్లోనూ ఎక్కడా కూడా ఒక విడదీయరాని భాగం అయింది అంటే ఆశ్చర్యం లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఒక కొత్త టెక్నాలజీ వచ్చిన ప్రతిసారి వచ్చే కొన్ని సమస్యలు, ముఖ్యంగా సోషల్ మీడియాతో వస్తున్న కొత్త సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనం గత 2 రోజులుగా ఫేస్బుక్కి సంబంధించి అందులో ఉన్న మంచి చెడు గురించి మాట్లాడుతున్నాం. అందులో భాగంగా ఈరోజు కూడా చర్చ కొనసాగిస్తున్నాం. ఈరోజు మనతో ఈ విషయం గురించి చర్చించడం కోసం ముగ్గురు అతిథులు ఉన్నారు. డాక్టర్ జి పద్మజ గారు, కాలమిస్ట్, సైకాలజీ ప్రొఫెసర్, కొల్లి మాధవి గారు, సామాజిక విశ్లేషకురాలు, సామాజిక కార్యకర్త కూడా, మోహన్ కే రావు గారు, సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్. సో ఐ థింక్ ఐ స్టార్ట్ విత్ యూ మోహన్ రావు గారు. సో ఫేస్బుక్ అడిక్షన్ అనే మాట మనం చాలా ఎక్కువ వింటున్నాం ఈ మధ్యకాలంలో. అది పిల్లలు, పెద్దవాళ్ళు, రకరకాల వాళ్ళు అడిక్ట్ అవుతూ ఉన్నారనే మాట వింటున్నాం. సో ఎందుకు అడిక్ట్ అవుతారు ఫేస్బుక్ ఎవరైనా? అంటే ఈ ఫేస్బుక్ అడిక్షన్ గురించి చెప్తే ఒక జోక్ చెప్తారు మేడం. ఇంట్లో భార్య భర్త ఇద్దరు గుడ్ మార్నింగ్ కూడా ఫేస్బుక్లోనే పెట్టుకునే స్థాయికి వచ్చేసారు. ఎదురుగా గుడ్ మార్నింగ్ చెప్పుకునే స్థితిలో లేరు. సో ఇక్కడ మెయిన్ దీంట్లో ఏంటంటే ఈ పర్సనల్ కనెక్ట్ అనేది మనిషికి తగ్గినప్పుడు దాంట్లో అయితే ఎదురు చెప్పేవాళ్ళు లేరు కదా. ఇప్పుడు నేను మీతో మాట్లాడాలి అనుకోండి, సో దాంట్లో చాలా ఇష్యూస్ వస్తాయి. అదే ఫేస్బుక్లో అయితే జస్ట్ టైప్ చేసాడు, మెకానికల్ అయిపోయాం మనం. అయితే దీంట్లో వచ్చిన దానికంటే ఇంకా పెద్ద సమస్య ఏంటంటే ఈ ఫేస్బుక్ అనేది దాన్ని అందులో పెట్టిన మెసేజ్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, దాన్ని ఎలా తీసుకుంటున్నాం అన్నది ఇంకా పెద్ద ప్రశ్న నా ముందు. ఇప్పుడు మొత్తం వాటిలో నేను విన్న వాటిలో ఒక దురదృష్టకరమైన ఇది నేను విన్నది 3 years బ్యాక్ ఏం కావాలా, ఒక ఐఐఎం స్టూడెంట్ ముంబైలో చదివిన అమ్మాయి ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూసింది. ఆ పోస్ట్ ఏంటంటే తన బాయ్ ఫ్రెండ్ తనని డంప్ చేస్తున్నా అని ఒక పోస్టింగ్ పెట్టాడు. అది చూసిన వెంటనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. చాలా దురదృష్టకరం. అంటే ఏ స్థాయిలో ఉన్నారంటే ఈ ఫేస్బుక్ అనేది యూటిలిటీ ఏంటంటే ఫాస్టర్ కమ్యూనికేషన్. మీరు ఎక్కడున్నారు, నేను ఎక్కడున్నాను అనేది ఇమీడియట్గా మనం పోస్ట్ చేసుకుని కమ్యూనికేట్ చేసుకునేదానికి చాలా మంచి ఉద్దేశంతో మొదలుపెట్టింది అది. కానీ ఇది ఒక వ్యసనంగా మారి మీరు చెప్పినట్టుగా ఈ విధంగా మారుతూ వస్తుంది. అయితే దీంట్లో ఏంటంటే ఫేస్బుక్లో కమ్యూనికేట్ చేసేటప్పుడు చాలా సెన్సిబుల్గా ఉండాలి. నాకు ఒక స్టూడెంట్ ఉంది, ఒక అమ్మాయి, తను ఒక ఆర్మీ ఆఫీసర్ని చేసుకుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ప్రతి భార్యాభర్త మీద ఉన్నట్టు చిన్న చిన్న వాళ్ళకి పాటి మనస్పర్ధలు వచ్చినాయి. సరే నన్ను అడుగుతూ ఉన్నప్పుడు నేను చెప్తా ఉన్నాను. ఒకరోజు ఫేస్బుక్లో అమ్మాయి పోస్టింగ్ పెట్టింది, ఆల్ ఆర్మీ పీపుల్, ద మేల్ పీపుల్, దే ఆర్ స్ట్రాంగ్ హెడెడ్ అండ్ దే థింక్ దట్ దే ఆర్ ద గ్రేటెస్ట్ ఆన్ దిస్ ఎర్త్. ఈ విధంగా పెట్టింది. అలాంటి వాస్తవాలు ఫేస్బుక్లో చెప్పకూడదు. నేను వెంటనే ఫోన్ చేసి, ఫోన్ కూడా చేయాల, ఫేస్బుక్లోనే డైరెక్ట్గా మెసేజ్ పెట్టే దాంట్లో ఆ కాలంలో పెట్టి, నాన్న ప్లీజ్ రిమూవ్ దిస్ ఇమీడియట్లీ అన్నాను. అంటే వై అన్నది. వై అంటే ఐ విల్ టెల్ యూ ఓవర్ ద ఫోన్, ఫస్ట్ యూ రిమూవ్ దిస్ అన్నాను. అయితే నేను చెప్పింది చేసింది అమ్మాయి. సో తర్వాత చెప్పా, వేరే వాళ్ళు చూస్తే నువ్వు అందరినీ ఎలా బ్లేమ్ చేస్తావు? నీ భర్త చూసాడు అనుకో, ఫస్ట్ ఏమనుకుంటాడు, నా గురించి ఇలా పెడుతుందే అని అనుకుంటాడు. దానివల్ల అనర్థాలే ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడు ఉమెన్ ఏంటంటే షీఈ్ ఆల్వేస్ ఎమోషనల్, నాకు అర్థమైనంతలో. సో ఈ ఎమోషన్స్ని కమ్యూనికేట్ చేయడంలో నేరుగా కమ్యూనికేట్ చేస్తే దాంట్లో మీరు ఏదైనా మనసు కష్టం కలిగితే నేను చెప్పుకునేదానికి నాకు ఒక అవకాశం దొరుకుతుంది. ఫేస్బుక్లో అలా లేదు, నేను అనుకున్నది పెట్టేస్తాను అంతే. సో అవతల వ్యక్తి ఏ సిచ్యువేషన్లో ఏ మూడ్లో ఉన్నాడో వాళ్ళు దాన్ని ఎలా తీసుకుంటారో మనకు తెలియదు, మిగతా వాళ్ళు ఎలా తీసుకుంటారో మనకి తెలియదు. ఆ సెన్సిబిలిటీని మనం ఫేస్బుక్లో పోస్ట్ చేసేటప్పుడు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అక్కడ మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నేను అనుకుంటున్నాను. అదొకటి. సో ఐ కమ్ బ్యాక్ టు రెండో విషయం మీరు చెప్పే ముందు. నిజానికి మీరు అడిగింది ఎడిక్షన్ గురించి కదా. ఫేస్బుక్కి ఎడిక్షన్ ఎందుకు జరుగుతుంది అనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. దేన్నైనా దూరాన్ని దగ్గర చేసేవి ఈ సోషల్ మీడియా సాధనాలు, దూరాన్ని దగ్గర చేయడానికి వాడే సాధనాలు సోషల్ మీడియా. యూజ్ చేసినంతకాలం ప్రాబ్లం లేదు, దాని తర్వాత స్థాయి అబ్యూస్, దాన్ని అతిగా వాడడం. అది వాడకపోతే ఇక మనకి జీవితమే లేదు, ఏదో కోల్పోతున్నాము అని అనిపించి అవసరం ఉన్నా లేకపోయినా పదే తిరిగి అదే బిహేవియర్ని పునరావృతం చేస్తూ ఉండడం, దాన్ని తెలిసినా ప్రాబ్లం ఉన్నా కానీ దాని నుంచి బయటికి రాలేకపోవడం ఎడిక్షన్. ఇది ఎందుకు ఎడిక్షన్ అనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఇందాక మనం అనుకున్నాం దూరాన్ని దగ్గర చేయడానికి ఫేస్బుక్ లాంటి
మీడియా. అయితే దగ్గరని దూరం చేసేవి కూడా అవే. ఒకే సాధనాన్ని, ఇప్పుడు కత్తి ఉందండి, దాన్ని సర్జరీకి ఉపయోగించి ప్రాణం కాపాడడానికి వాడచ్చు, ప్రాణం తీయడానికి కూడా మరో రకంగా కూడా వాడచ్చు. అలాగే ఫేస్బుక్ లాంటి అనేక సాధనాల్ని, అనేక సైట్స్ని రకరకాలుగా వాడచ్చు. అందులో ఈ ఒంటరితనం, సముద్రం అంతా నా చుట్టూ ఉన్న ఒక బొట్టు నీళ్లు లేవు అన్నట్టుగా ఎంతోమంది మనుషులు మన చుట్టూ ఉన్న ఎవరు నా వాళ్ళు కాదు అని ఫీల్ అయ్యి ఒక వర్చువల్ రియాలిటీలో బతుకుతూ వర్చువల్ ఫ్రెండ్షిప్స్ని పెంచుకుంటూ అది లేకపోతే నాకు సాధ్యం కాదు అనేటువంటి తీవ్ర స్థాయికి చేరడము, అది దాని మీద వాళ్ళకి నియంత్రణ కోల్పోవడము అనేది అడిక్షన్. దీనికి కారణాలు చాలా రకరకాలైన సామాజిక మానసిక కారణాలు ఉంటాయండి. అవును, అంటే ఒక మాట అంటారు, చుట్టూ ఉన్న శూన్యాన్ని భర్తీ చేసుకోవడం కోసం వెళ్తున్నారు ఫేస్బుక్కి, అందుకోసం వాళ్ళు దాన్ని దీంతో పడి పర్సనల్ కమ్యూనికేషన్ లేకుండా పోతుంది అనేది ఒకటి. వర్చువల్ కమ్యూనికేషన్లోకి వెళ్ళిపోయి రియల్ కమ్యూనికేషన్ కట్ చేసుకోవడం. బట్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి, మీరు ఇది ఒక టీన్స్లోనూ మనం చూస్తాం, బట్ పెద్దవాళ్ళలో ఒక అర్జ్ టు కమ్యూనికేషన్కి కూడా ఇది వాడుతున్నారు. అంటే అందరితో చెప్పుకోవాలి, షేర్ చేసుకోవాలి, ఒక అర్జ్ టు కమ్యూనికేట్, దానికి కూడా ఫేస్బుక్ ఒక టూల్గా అవుతుంది అనేది ఒకటి. ఐ థింక్ ఐల్ కమ్ బ్యాక్ టు మళ్ళీ మాధవ్ గారు. ఇక్కడ పర్టికులర్గా మనం విమెన్కి సంబంధించి, విమెన్ దేనికి ఏదైనా సరే ప్రపంచంలో ఏ ఇష్యూ అయినా కూడా అందరికీ ఒకటి కాదు, విమెన్కి డెఫినెట్గా దానికి ఒక వేరియేషన్ ఉంటుంది. విమెన్కి సంబంధించి రెండు రకాలుగా ఉంది. అర్జ్ టు కమ్యూనికేట్ చాలామంది విమెన్కి, లోన్లీ విమెన్కి ఇది ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం విమెన్ ఆర్ బీయింగ్ హెరాస్డ్. అంటే ఇందులో ఉండే బయట ప్రపంచంలో ఎంత దుర్మార్గం ఉందో అంతకంటే ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ ఎనానిమిటీకి ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అంతకంటే ఎక్కువ దుర్మార్గం కూడా ఉంది అన్నట్టు. మీ టేక్ ఏంటి దీని మీద, విమెన్ ఆన్ ఫేస్బుక్ పర్టికులర్గా మాట్లాడుకోవాలంటే? ఇప్పుడు టెక్నాలజీ ఇవాళ ఎలా ఉందంటే, టెక్నాలజీ ఈజ్ అ బూన్ ఆర్ అ కర్స్. టెక్నాలజీ అనేది యాక్చువల్గా మనకున్న డ్రాబ్యాక్స్ని వాటిని ఓవర్కమ్ చేయటానికి, దట్ ఈస్ వేర్ వీ డెవలప్ అండ్ ట్రై టు ఓవర్కమ్ ఆల్ దోస్ డ్రాబ్యాక్స్ విచ్ వీ హ్యావ్. సో అలాంటి టెక్నాలజీతో దిస్ ఫేస్బుక్ హ్యాస్ కమ్. ఈ సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా, ఇప్పుడు ఇంటర్నెట్ కానివ్వండి, ఏదైనా సరే వాట్సాప్ కానివ్వండి, ఆల్ దిస్ హ్యావ్ కమ్ ఓన్లీ త్రూ అ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ దోస్ డ్రాబ్యాక్స్. కానీ ప్రతి దాంట్లో మంచి చెడు అనేది ఉంటుంది. మనం పాజిటివ్గా వాడుకున్నంత కాలం అది పాజిటివ్గానే ఉంటుంది. వన్స్ ఇందాక మేడం చెప్పినప్పుడు, వన్స్ వెన్ వీ గో టు ద నెగటివ్ సైడ్ ఆఫ్ ఇట్ అండ్ అబ్యూజ్ అండ్ యూజ్ అండ్ అబ్యూజ్ రెండు దాంట్లోనే ఉన్నాయి. సో వన్స్ దట్ స్టార్ట్స్ హ్యాపెనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్ ఇస్ వాట్ ఆర్ డిస్కషన్ ఇస్ టాపిక్ ఆఫ్ డిస్కషన్. దీంట్లో ఎస్పెషల్లీ విమెన్కి ఏమవుతుందంటే, మోస్ట్ ఆఫ్ ద జెంట్స్, మెన్, what they're doing is they're creating fake accounts. ఓకే మాధవ్ గారు, డెఫినెట్గా మీరు మనం వాళ్ళ విమెన్ పరిస్థితి ఏంటని మాట్లాడుకునే ముందు అసలు ఫేస్బుక్ మీద ఉన్న విమెన్ తోటే మాట్లాడటానికి మనం ప్రయత్నం చేద్దాం. జాహ్నవి మహిళా కళాశాల నుంచి మా ప్రతినిధి అక్కడ ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్నారు. అక్కడ మహిళలతో, ఫేస్బుక్ వాడుతున్న మహిళలతో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని తెలుసుకుందాం. థ్యాంక్ యూ వనుజ. మనము రోజుకి మరి సోషల్ సైట్స్ వాడకాలు పెరగడం మనం గమనిస్తూనే ఉన్నాము. అందులో ఫేస్బుక్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. మరి ఈ నేపథ్యంలో మనం ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాం. దాంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేవి మరి డైరెక్ట్గా నేరుగా మరి స్కూల్ లెవెల్లో అలాగే కాలేజ్ లెవెల్లో వారి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాం. నిన్న మనం చూసాము 8th, 9th, 10th క్లాస్ పిల్లలే ఆల్మోస్ట్ 80% పీపుల్ వాళ్ళు ఫేస్బుక్ క్రియేట్ చేసుకొని ఉన్నారు, యూజ్ చేస్తున్నారు. మనం ఈరోజు మరి డిగ్రీ కాలేజ్ పిల్లలతో మాట్లాడబోతున్నాం. ఇక్కడ మరి నారాయణగూడలో ఉన్నటువంటి జాహ్నవి విమెన్స్ కాలేజ్ దగ్గరికి వచ్చాము. డిగ్రీ కాలేజ్ పిల్లలు ఉన్నారు మనతో పాటు, వారితో మాట్లాడి తెలుసుకుందాం. మీ పేరేంటి, మీరు ఫేస్బుక్ వాడుతున్నారా? వాడుతున్నా. ఎన్ని రోజులు అవుతుంది మీరు క్రియేట్ చేసుకొని? 2 months అవుతుంది. మరి దాంట్లో మీరు గమనించినట్టుగా మీకున్న అడ్వాంటేజెస్ ఏంటి? ఫ్రెండ్స్తో మాట్లాడవచ్చు, స్కూల్ ఫ్రెండ్స్తో, ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళతో టచ్లో ఉండొచ్చు. మనం పర్సనల్ సెట్టింగ్స్ చేసి పెడితే ఇట్స్ యూస్ఫుల్, అండ్ వేరే యూజ్ చేస్తే మనకే కష్టం. ఓకే, మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారమ్మా? 2 hours. 2 hours డైలీయా? డైలీ. మరి 2 hours స్పెండ్ చేస్తే కాలేజ్ టైమింగ్స్, కాలేజ్లో ఎంత టైం ఉండాలి? ఈవినింగ్ ఆ టైంలో. ఓకే, మరి 2 hours ఇంటికి వెళ్ళి మీరు ఫ్రెష్ అప్ అయిపోయి 2 hours స్పెండ్ చేస్తే మరి చదువు సంగతి ఎలా, హోంవర్క్ కానీ ఇవన్నీ ఎలా ఫినిష్ చేసుకుంటారు? ఇంకా నైట్ అన్నయ్యాకన్నా. ఓకే, మీరు చెప్పండి. ఈ జనరేషన్లో చాలామంది ఫేస్బుక్ వాడుతున్నారు. లైక్ ఇట్స్ కైండ్ ఆఫ్ యూస్ఫుల్ అండ్ బోత్ లైక్ యూస్ఫుల్గా ఉంది, బట్ ఎట్ ది సేమ్ టైం హార్మ్ఫుల్గా ఉంది. ఇట్ డిపెండ్ అపాన్ అస్ అనమాట. మనం వాడుకునే దాని మీద బట్టి ఉంటుంది. మనం వాడుకోవాలి అనుకుంటే వీ కెన్ యూజ్ ఇట్ లైక్ బెస్ట్ వేస్లో నుంచి. మనం వద్దు, ఇట్ డిపెండ్ అపాన్ అస్ టోటలీ. సపోజ్ మీరు ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు, మిమ్మల్ని టార్గెట్ చేయాలి అంటే ఒక బాయ్ మిమ్మల్ని ఏ విధంగా అయినా టార్గెట్ చేయొచ్చు.
అలాంటప్పుడు మీరు ఎలా కేర్ఫుల్గా ఉంటారు? అది మన ప్రైవసీ సెట్టింగ్స్ మీద ఉంటుంది. ఒకవేళ మనం ప్రైవసీ వాడిని బ్లాక్ చేస్తే ఇట్స్ నో యూజ్, హీ కాన్ రీచెస్. సపోజ్ ఒక అబ్బాయి నిన్ను బ్లేమ్ చేయాలని సపోజ్ సమ్ రూమర్స్ క్రియేట్ చేశాడు, అప్పుడు మీరు ఎలా ఫేస్ చేస్తారు దాన్ని? ఇంకా దానికి వీ నీడ్ టు డియాక్టివేట్ అవర్ అకౌంట్. మళ్ళీ వాడుకోవాలంటే డియాక్టివేట్ చేసుకోవాలి, నార్ వీ కెన్ డిలీట్ అవర్ అకౌంట్. దానికి మించి వీ కాన్ డూ నథింగ్. ఓకే, మీరు యూజ్ చేస్తున్నారా? యా, చెప్పండి, మీకు అనిపించిన అడ్వాంటేజెస్ ఏంటి? అంటే మిస్ అయిన ఫ్రెండ్స్ని మళ్ళీ రికవర్గా చాట్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళతో మాట్లాడడం కానీ, వాళ్ళతోటి రిలేషన్షిప్లో ఉండడం కానీ దీనికి యూజ్ అవుతుంది. అండ్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళతోటి మాట్లాడాలంటే ఇఫ్ యువర్ రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్ ఎనీబడి ఈజ్ దర్ ఇన్ అబ్రాడ్, వీ క్యాన్ కాంటాక్ట్ అస్ బై ఫేస్బుక్. ఓకే, మీరు ఎలాంటి పోస్టులు చేస్తూ ఉంటారు, కామెంట్స్ చేస్తూ ఉంటారా? అంటే మన సిచ్యువేషన్ బట్టి, మన మూడ్ని బట్టి ఉంటుంది పోస్ట్ ఇవన్నీ అని చెప్పేసి. మీరు ఎలా ఉపయోగించుకుంటారు? నేను ఎక్కువగా యూజ్ చేయను, కానీ ఎప్పుడైనా 1 వీక్ ఒకసారి యూజ్ చేస్తాను. మొత్తం డైలీ ఇదే టైం స్పెండ్ అవుతుంది కాబట్టి వీ కాంట్ యూజ్ అన్నమాట. ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు ఉన్న కాలంలో అయితే ఇప్పుడు బికాస్ ఆఫ్ బీయింగ్ అట్రాక్టెడ్ టు ది ఫేస్బుక్ నౌడేస్ యూత్ ఆర్ పుషింగ్ బ్యాక్ ది గోల్స్, టార్గెట్స్, ఎయిమ్స్. ఎక్కువ టైం ఫేస్బుక్ మీదే స్పెండ్ చేస్తున్నారు. అండ్ దాంట్లో కూడా మనకి నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. ఇఫ్ మనం ఎడ్యుకేషనల్కి సంబంధించిన యూస్ కావాలి అంటే ఎడ్యుకేషనల్ గ్రూప్స్ క్రియేట్ చేసుకొని ఓన్లీ ఫర్ డిస్కసింగ్ పర్పస్గా మనం యూస్ చేసుకోవచ్చు. టైంపాస్కి. స్వాతి, ప్రధానంగా చాలామంది పిల్లలు ఈ మధ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనేది ఒక క్వశ్చన్. అట్లాగే ఎవరైనా ఫేస్బుక్లో పరిచయం అయిన వాళ్ళని, అంటే అప్పుడు కొత్తగా ఫేస్బుక్లో పరిచయం అయ్యి ఆ తర్వాత వాళ్ళతో బయట కూడా ఆఫ్లైన్ ఫ్రెండ్షిప్స్ కూడా చేస్తున్నారా, వీటివైపు దారితీస్తున్నారు? దీనికి సంబంధించి కనుక్కుంటావా? అమ్మా, మీరు వాడుతున్నారా ఫేస్బుక్? ఓకే, మరి కొత్తగా మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడతారు, కొత్తగా పెట్టిన వారితో మరి ఫ్రెండ్షిప్ చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి? ఎస్, ఇట్స్ గోయింగ్ ఆన్ అండ్ జరుగుతుంది. బట్ మనం కేర్ తీసుకోవాలి. మనకు తెలిసిన ఫేస్బుక్ క్రియేట్ చేసుకునేటప్పుడు మనకు తెలిసిన వాళ్ళతోనే మనకు ఉండాలి. అది మనకు తెలిసిన వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలా లేకపోతే వేరే వాళ్ళతో చేయాలా అని మనకు ఉండాలి. మనం సెక్యూరిటీలో ఉంటే వేరే వాళ్ళు మనల్ని ఏం చేయలేరు. ఓకే, మీకు కొత్త ఫ్రెండ్గా యాడ్ అయ్యారు, వారితో ఫ్రెండ్షిప్ చేస్తారా? కలవడం అలాంటివి జరుగుతుంటుందా? స్నాక్స్ అలా వెళ్ళి బయటికి వెళ్ళి కలవడం అలాంటివి చేస్తారా? నో వే. ఎలా ఉంటారు? వాళ్ళని ఎలా అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు? ఒకవేళ అక్కడ నుంచి అలాంటి ప్రపోజల్స్ వస్తాయి, బ్లాక్ చేస్తాం అంతే. బ్లాక్ చేస్తాం. ఎస్. ఓకే, మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ రిలేటివ్స్ కానీ? ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పగలుగుతారా? ఓకే, అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ ఫస్ట్ లవ్ చేస్తున్నాం అని చెప్పి అండ్ మ్యారేజ్ చేసుకొని అండ్ మీట్ అయినప్పుడు నాకు మ్యారేజ్ అయింది. లైక్ దట్ వీ కెన్ సీ. ఫ్రెండ్స్తో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. అట్లాంటివి జరగకుండా ఉండాలి. దట్స్. మీరు చెప్పండి, ఎంత టైం స్పెండ్ చేస్తారు? డైలీ ఒక ½ అన్ అవర్ మాత్రమే స్పెండ్ చేశాను. ఫేస్బుక్ అనేది 70% ఇప్పుడు 70% ఎంత చెడుగా వాడుకుంటున్నామో 30% అనేది అంత మంచిగానే వాడుకుంటున్నాం. ఎందుకు 30% మాత్రమే వాడుకుంటున్నాం అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ఒకప్పుడు ఫేస్బుక్ అనేది లేదు, అది లేకుండానే మనం ఇతరులతో వెళ్ళి మాట్లాడగలుగుతున్నాం. సో లాస్ట్కి మాట్లాడిన అమ్మాయి చెప్తుంది 70% చెడుగానే ఉపయోగపడుతుంది, 30% మాత్రమే మంచిగా ఉపయోగపడుతుంది. బహుశా అది మనం తీసుకున్న ఏజ్ గ్రూప్ కూడా కావచ్చు. వాళ్ళందరూ ఇంకా టీన్స్ 18, 19, 20 డిగ్రీ కళాశాల అంటే. సో చాలాసార్లు అంతకుముందు ఒక అమ్మాయి చెప్తూ ఫేస్బుక్లో పరిచయం అయిన వాళ్ళు పెళ్లి దాకా వెళ్ళే తర్వాత మోసం చేయడం కూడా జరిగిందని. అందుకోసం అడుగుతున్నారు. విమెన్ బీయింగ్ ఆన్ ద ఫేస్బుక్ ఈజ్ డిఫరెంట్. అందరూ ఉండటం వేరు, ఆడవాళ్ళు ఉండటం వేరు, ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్లో ఉండటం వేరు. సో దీని మీద మీ టేక్ ఏంటి? ఎటువంటి సమస్యలు, వీటిని ఎట్లా ట్యాకిల్ చేయాలి? Women have been targeted in every region, and to be honest, అందుకనే మనకి షీ టీమ్స్ అండ్ ఆల్ దట్ వీ హవ్ డిస్కస్డ్ అబౌట్ దట్ ఆల్సో. ఇప్పుడు మనం ఫేస్బుక్ దగ్గరికి వస్తే ఏమవుతుందంటే, టు స్టార్ట్ విత్ కొన్ని ప్రాబ్లమ్స్, కొంతమంది అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే దే క్రియేట్ ఫేక్ అకౌంట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గర్ల్స్ అండ్ దే ట్రై టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ గర్ల్స్. ఫ్రెండ్షిప్ చేసుకున్న తర్వాత కలుద్దాం అని చెప్పి, లేకపోతే వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకుని, వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ తీసుకుని, ఆ ఫోటోగ్రాఫ్స్ని మార్ఫింగ్ చేసేసి అగైన్ దే పోస్ట్ దోస్ ఆన్ ది ఫేస్బుక్. సో దీంతో ఏంటంటే ది గర్ల్ ఈజ్ ఇన్ సచ్ అ స్టేట్ దట్ షీ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ ఇట్ టు ఎనీవన్ ఇలా జరుగుతుంది అనేది. తను షీ బేర్స్ ఆల్ దట్ విత్ ఇన్ హర్ సెల్ఫ్. సో దీంతో అది ఏంటంటే ఎలా అంటే they go to an extent of committing suicides also. We have seen so many such cases where girls have committed suicides. ఎందుకు ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో వాళ్ళ ఫొటోస్ అన్నీ మార్చేసి పెట్టడం ఒకటి, తర్వాత
దీనికి ఆల్ అబ్యూజివ్ మెసేజెస్ ఆల్సో హ్యావ్ బీన్ సెంట్. అండ్ పీపుల్ ఆర్ సో అడిక్టెడ్. ఇప్పుడు బ్రిటన్లో దే హ్యావ్ కండక్టెడ్ అ సర్వే. ఆల్మోస్ట్ ఫ్రమ్ 18 to 25 years పిల్లలు దే ఆర్ అడిక్టెడ్ టు ఇట్. అడిక్ట్ అయిపోయారు అందరు. ఇప్పుడు చాలా మంది అండి పిల్లలు పడుకున్నప్పుడు కూడా టక్కన లేగిసి దే టేక్ దర్ మొబైల్ ఫోన్ అండ్ చెక్ ఇఫ్ దేవ్ గాట్ ఎనీ మెసేజెస్. వీళ్ళు పోస్ట్ చేసిన దేనికైనా సరే లైక్ ఉందా, కమెంట్ ఉందా, దిస్ ఇస్ వాట్ దే చెక్. ఇప్పుడు సోషల్ ఇష్యూస్ వరకు పర్వాలేదు, ఏదైనా ఇష్యూస్ వస్తే దానికి మనం రియాక్ట్ అవ్వటం బాగానే ఉంటుంది. కానీ రివల్యూషన్ వచ్చింది, ఫేస్బుక్ రివల్యూషన్స్ అని, ఫేస్బుక్ ని వాడుకొని రివల్యూషన్స్ రావడం కూడా మనం చూసాం. దట్స్ అ పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు కమెంట్ పెట్టేసి లేదా ఒక లైక్ కొట్టేస్తే దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ యువర్ రెస్పాన్సిబిలిటీ దేర్. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ యూజింగ్ ఫేస్బుక్ ఆర్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఒక కమెంట్ అక్కడ పెట్టేసో లేకపోతే ఒక లైక్ కొట్టేస్తో అట్లా కాదు. వెన్ యూ కెన్ రియలీ కమెంట్ దేర్, వై కాంట్ యూ రైట్ అ లెటర్ టు ది కన్సర్న్ డిపార్ట్మెంట్ ఇఫ్ దెర్ ఇస్ రియల్లీ అన్ ఇష్యూ యాజ్ సచ్. అంటే మనకందరికీ షార్ట్ కట్స్ కావాలి. ఐ థింక్ ఇది ఒక అన్ఎండింగ్ డిస్కషన్. ఐ విల్ కమ్ బ్యాక్ టు ఒక చిన్న బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. హెల్ప్ లైన్ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం హెల్ప్ లైన్లో మాట్లాడుకుంటున్నాం ఫేస్బుక్ వల్ల మంచి చెడు, ముఖ్యంగా మహిళలకు దీనివల్ల జరుగుతున్న మంచి ఎంత చెడు ఎంత అన్న విషయం మాట్లాడుకుంటున్నాం. మోహన్ రావు గారు ఇంతకుముందు తను మాట్లాడుతూ ఇది ఒక అప్డేట్ పెట్టిన తర్వాత ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎంతమంది కామెంట్ చేశారని ఒక యాంగ్జైటీ క్రియేట్ అవటం అనేది ఉంది. బహుశా దీనికి ఎవరూ అతీతం కాదనుకుంటాను. పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవరూ అతీతం కాదు. అంటే ఇది ఒక యాంగ్జైటీ అనేది చాలాసార్లు అది చాలా దూరం వెళ్తుంది, అది రకరకాల ప్రభావాలు చూపిస్తుంది అంటారు. ఎంతవరకు నిజం? అంటే ఇప్పుడు ఒకటి మేడం, ఆ పెట్టిన దీంట్లో ఆ స్టేటస్ ఏదైతే పోస్టింగ్ ఉందో దానికి మన సెల్ఫ్ ఎస్టీమ్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని నేను అనుకుంటున్నాను. సో అక్కడ ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది, కొంతమంది ఏంటంటే అక్కడ మనకి ఇష్టమైందైనా కూడా లైక్ పెట్టేదానికి కూడా 1000 సార్లు ఆలోచిస్తారు. అసలు నేను లైక్ పెట్టకూడదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్స్ ఆల్ వాళ్ళ మానసిక స్థితిగతులను బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ ఫేస్బుక్లోకి వెళ్ళినప్పుడు ప్రైమరీ కండిషన్ మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే, నా దృష్టిలో ఒకరు లైక్ చేస్తున్నారు, ఒకరు డిస్లైక్ చేస్తున్నారు, వాటి గురించి మనం పెట్టట్లా, మన మనసులోని భావాలని అక్కడ వ్యక్తీకరిస్తున్నాం. సో ముందు వ్యక్తీకరించడం ముఖ్యం, అదొక్కటే ముఖ్యమని నేను ఆలోచిస్తాను. సో దాంట్లో ఎంతమంది లైక్ చేస్తారు, ఎంతమంది దాన్ని మరలా రీపోస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ పోతే యూఆర్ నాట్ ఇన్ ద గేమ్. అంటే నిజంగా ఇది విమెన్ విషయంలో కొంత చూసానంటే, పర్టికులర్గా ఒక కేసులో షీజ్ లోన్లీ విమెన్, వాట్ ఎవర్ విమెన్, నా అంటే అది ఎలా ఉంటుందంటే, ఇది యాంగ్జైటీకి మాత్రమే కాదు, ఒక్కొక్కసారి రాస్తూ ఉంటారు, అప్డేట్ రాస్తాను, నా పోస్ట్కి ఎవరు లైక్ చేయట్లేదు, నాకెవరు బర్త్డే విషెస్ చెప్పట్లేదు, కాబట్టి వీళ్ళందరినీ నేను అన్ఫ్రెండ్ చేస్తాను. అంటే ఈ స్థాయి అంటే ఒక సభ్యతని దాటిపోయి, అంటే ఒకలాంటి ఒక ఫ్రస్ట్రేషన్ కూడా కనిపిస్తుంటుంది ఫేస్బుక్లో. ఎందుకు ఉంటుంది ఇది? వనజ గారు, మీరు ఇందాక మోహన్ రావు గారిని అడిగిన ప్రశ్నకి కంటిన్యూషన్గా ఇది అడుగుతున్నారు. అయితే రిపర్కషన్స్, సైకలాజికల్ రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయంటే కేవలం యాంగ్జైటీయే కాదండి. యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక స్టడీని బట్టి మనం చూస్తే యూత్లో కానీ టీన్స్ యూత్ అక్రాస్ దీస్ ఏజ్ గ్రూప్స్ మనకి కనిపించేది ఏంటంటే యాంగ్జైటీ, డిప్రెషన్, కొన్ని ముఖ్యంగా యూత్ అండ్ అబౌవ్లో కొన్ని అగ్రెసివ్ టెండెన్సీస్, ఇవన్నీ కూడా ఫేస్బుక్ని అతిగా వాడటం వల్ల, మళ్ళీ కేవలం ఫేస్బుక్ని యూజ్ కాదు, అతిగా వాడటం వల్ల వచ్చేటువంటి కొన్ని రకాల దుష్పరిణామాల్లో కొన్నిగా వీటిని సైట్ చేశారు. లేకపోతే మీరు మిందా మాట్లాడారు, ఎందుకు అలాంటి ఇలాంటివి చూస్తూ ఉన్నప్పుడు
ఏమైంది వీళ్ళకు అని అనిపిస్తుంది. ఏమవుతుందంటే మామూలుగా మనుషుల మధ్య వాళ్ళ భావాలు పంచుకోవడానికి కమ్యూనికేషన్, ప్రాపర్ కమ్యూనికేషన్, ఫేస్ టు ఫేస్ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే లోపిస్తుందో ఇలా ఈ వర్చువల్ కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళు కొన్ని సమాధానాలు కానీ కొన్ని స్పందనలు కానీ వాటి కోసం ఎదురు చూస్తున్నారు. దీనికి వారు చెప్పినట్టుగా సెల్ఫ్ ఎస్టీమ్ని అసోసియేట్ చేసినా లేదా దాన్ని జీవితంలో ఒక ముఖ్య భాగంగా భావించినా కూడా దానికి తాలూకు దుష్పరిణామాలు ఉంటాయి. ఒక డైరీ ఉంటుంది, మీరు డైరీలో మీ మనసులో ఉన్న భావాలు పంచుకుంటారు, మీరు రాసుకుంటారు, డైరీతో మీరు షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి పర్సనల్ వెండెట్టా అంతా మనం డిస్ప్లే చేయడానికి డైరీలు పక్కన పెట్టేసి వ్యక్తిగతమైనటువంటి భావాలు వ్యక్తీకరణకి ఉపయోగించే రకరకాల సాధనాలు కేవలం మనుషులతో మనసు పంచుకోవడం, మాటలు పంచుకోవడం వదిలేసి ప్రతిదీ కూడా ఓపెన్గా మన మనసులో ఉన్నటువంటి తీవ్రతరమైనటువంటి ఉద్వేగాలు, భావాలు పంచుకోవడానికి ఫేస్బుక్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నారు. న్యాచురల్లీ మీ మనసులో ఆ మొమెంట్లో ఆ సమయంలో ఆ కాంటెక్స్ట్లో ఉన్నటువంటి ఏదో కోపమో, భావమో, దిగులో, వేదనో నాకు తెలుసు, తెలియచ్చు, తెలియకపోవచ్చు కూడా. నేను మీకున్నటువంటి ఆ 1500 మంది ఫ్రెండ్లో నేను ఒక ఫ్రెండ్ని, నేను కాకపోతే ఇంకొకళ్ళు చెప్తారులే అనుకుంటాను. లేదు అంటే అది తాత్కాలిక స్పందన, ఈఎంఐ సంగతి నాకు తెలుసు, తాత్కాలిక స్పందన, షిల్ గెట్ ఓవర్ దట్ అనుకుంటాను, నేను స్పందించను. కానీ 1500 మందిలో ఎక్కువ భాగం మీకు తెనాలి రామలింగడు, నీళ్లు పాలు స్టోరీ తెలుసు కదా, కృష్ణదేవరాయలు, అలాగే 1500 మంది కూడా ఇలాగే అనుకున్నారు అనుకోండి, అందులో ఎక్కువ భాగం మీకు రావు, లైక్స్ కానీ కామెంట్స్ కానీ రావు. అలాంటప్పుడు దీని మీద, ఈ స్పందన బేసిస్ మీద నెక్స్ట్ కాన్సిక్వెన్స్ ఆధారపడి ఉంటే అది ఉచితమా అనే ఆలోచన దాకా ఇక్కడ తర్కం. ఈ తర్కం అంత దూరం వెళ్ళట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే డిప్రెషన్కి నెగిటివ్ థాట్స్ కారణం. వన్ ఆఫ్ ది రీజన్స్ ఇస్ నెగిటివ్ థాట్స్. ఆ నెగిటివ్ థాట్స్ షేర్ చేసుకోవడం అనేది ప్రత్యక్షంగా పరస్పర ముఖాముఖి సంభాషణలు ఉంటే, లేదు అంటే నేను చెప్తున్న దానికి మరొకరు దానికి తగ్గ సమాధానం చెప్తూ, నాకు నచ్చ చెప్తూ, లేదా నా ఆలోచనలను గురించి నేను విశ్లేషించుకోవడానికి వాళ్ళు నిజంగా ఒక బోర్డుగా ఉపయోగపడితే కనుక అది వేరు. అలా కాకుండా ఓపెన్ పోడియం మీద మీరు ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దానికి తగ్గ స్పందనలు రాకపోవచ్చు, దానికి అనుబంధంగా డిప్రెస్ అవ్వడమో లేకపోతే యాంగ్జైటీ ఫీల్ అవ్వడమో, మీరు ఇందాక చెప్పినట్టు చాలా తీవ్ర స్థాయిలో ఆలోచనల్లోకి వెళ్ళడము. అలాగే మనం మీరు పుస్తకంలో సమ్ పర్సనాలిటీ డిజార్డర్ అంటే ఒక వర్చువల్ స్పేస్లోకి వెళ్ళి నన్ను ప్రేమించాలి అని డిమాండ్ చేయటం, లేదా నేను నచ్చాలి అని డిమాండ్ చేయడం, ఇది ఒక ఏమనాలి ఫ్రస్ట్రేషన్, ఒక పర్సనల్ డిజార్డర్ కాదు. పర్సనాలిటీ డిజార్డర్ అన్న తీవ్రమైన టర్మ్ యూజ్ చేసే కంటే అది ఆ పర్సనాలిటీ తీరు, ఆ వ్యక్తిత్వ ధోరణి. అంటే నాకు కావాలి అని కోరుకోవడంలో, అటెన్షన్ సీక్ చేయడంలో ఒక భాగం కావచ్చు. అటెన్షన్ సీక్ అంటే వీళ్ళకి నిజంగా లేదా అంటే ఇది మీన్స్గా వాడుకుంటున్నారు. అలా అటెన్షన్ సీక్ చేయడానికి సామాజిక ప్రత్యక్ష సంబంధాలు పోడియం కావచ్చు, అవి వేదిక కావచ్చు. కానీ ఇలా దీన్ని వేదికగా వాడుకోవడం అనేది వాళ్ళకి ఉపయోగపడట్లేదు అని వాళ్ళు తెలిసేసరికి వాళ్ళు దానికి అలవాటు పడిపోతారు. అలా వ్యక్తీకరించడమే కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. దానివల్ల ప్రయోజనాలు కలగట్లేదు, దుష్ప్రయోజనాలు కలుగుతున్నాయి అనేది వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి చాలా ఆలస్యం. మళ్ళీ ఒకసారి మనం జాహ్నవి మహిళా కళాశాలకు వెళ్దాం, అక్కడ మాట్లాడదాం. స్వాతి, ప్రధానంగా ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, ఫేస్బుక్ వాడుతున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కేవలం వాళ్ళ ఫ్రెండ్స్కు మాత్రమే అని కాదు, అంటే ఎవరు ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి పోస్టులు పెడుతున్నారు, వాళ్ళకు వస్తున్న లైక్ల పట్ల, కామెంట్ల పట్ల వాళ్ళకి ఎటువంటి ఉద్వేగాలు కలుగుతున్నాయి. అంటే ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నాం, ఎక్కువ లైక్లు రాకపోతే డిసప్పాయింట్ అవ్వటం, ఫ్రస్ట్రేట్ అవ్వటం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు కూడా గో త్రూ అవుతున్నారు ఆ లైఫ్లో. అది కూడా ఒకసారి కనుక్కోండి. ఓకే, డెఫినెట్గా మాట్లాడదాం. ఇక్కడ మనతో పాటు జాహ్నవి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ వాళ్ళు ఉన్నారు. నారాయణగూడలో ఉన్నటువంటి జాహ్నవి కాలేజ్లో ఉన్నాము. ఇక్కడ డిగ్రీ చదివే విద్యార్థులు ఉన్నారు. ఆల్మోస్ట్ అందరూ ఫేస్బుక్ యూజ్ చేస్తున్నారు. మీరు యూజ్ చేస్తున్నారా? యూజ్ చేస్తున్నాను. చెప్పండి, మరి మీరు ఒక పోస్ట్ చేశారు, అప్డేట్ చేశారు, దానికి లైక్స్, కామెంట్స్ రాకుంటే మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి? అంటే పెట్టినా పెట్టకపోయినా పర్లేదు, కానీ నేను కూడా వాళ్ళకి లైక్ చేస్తాను, షేర్ చేస్తాను. ఓకే, అంటే మామూలుగా కామెంట్స్ చదువుతూ ఉంటారు, అంటే కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓకే, మరి లైక్స్ ఎక్కువగా రాకుంటే ఎలా అనిపిస్తుంది? అంటే అలా ఏం లేదు, ఇష్టం ఉన్న వాళ్ళు పెడతారు, లేకపోతే లేదు, అంతే. ఓకే అమ్మా, మరి ఫేస్బుక్ వల్ల ఏమైనా ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయా? నేనైతే ఎప్పుడు ఫేస్బుక్ అంత వాడాను, ఎందుకంటే నేను ఇయర్లీ టూ టైమ్స్. మీరు బిలీవ్ చేస్తున్నారా ఫేస్బుక్ వల్ల డిసడ్వాంటేజెస్ ఉన్నాయని? బిలీవ్ చేస్తున్నాను నేను, అట్లా అని కాదు, యూజ్ కూడా చేయొచ్చు, కానీ డిసడ్వాంటేజ్ కూడా అన్నీ ఉన్నాయి దానికి. మీరు చెప్పండి.
ఇప్పుడు ఇయర్ రేపు ఎట్లా అయిపోయిందంటే ఫేస్బుక్లో ఒక్క లైక్ రాకపోయినా అయ్యో లైక్ రాలేదు, అయ్యో కమెంట్ రాలేదు అని ఇట్లా బాధపడిపోయి సూసైడ్ ఇవన్నీ అవసరమా? సో ఫేస్బుక్ వాడడం తగ్గించండి. నెట్ వాళ్ళకేమో లాభం అవుతుంది, మనకేమో నష్టం అవుతుంది అంతే. వెరీ గుడ్. మీరు ఇంతకు ఫేస్బుక్ వాడుతున్నారా లేదా? నేను ఎక్కువ వాడను, ఎప్పుడన్నా మనకేమన్నా అవసరం ఉంటే అప్పుడు వాడతాను, లేకుంటే లేదు. ఓకే, మీరు చూసిన సందర్భాలు ఏమైనా అబ్యూస్గా చేసిన సందర్భాలు ఎవరికైనా చూసారా? అంటే ఇప్పుడు మా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని చూశాను. అది ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇలా పరిచయం చేసుకోవడం ఇట్లా చేసుకుంటూ ఉంటారు ఫేస్బుక్ ద్వారా. ఓకే, మీరు చెప్పండి అమ్మా, మీరు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో రిలేటివ్స్లో కానీ మరి ఫేస్బుక్ వాడకం వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? నేనంటూ ఏమీ ఇబ్బందులు ఎదుర్కోలేదు, బట్ మా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది. ఎట్లా అంటే ఎదుటి వాళ్ళు ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది తెలియకుండానే వాళ్ళతోటి చాటింగ్ అవి ఇవి చేస్తూ ఉంటారు. చేసి రిలేషన్లోకి వచ్చేసి వాళ్ళతోటి బయట తిరిగి చేసి వాళ్ళు ఇదైపోయి మళ్ళీ నష్టం లైక్ మా ఫ్రెండ్స్కే ఉంటుంది. సో ఏంది అంటే ఫస్ట్ ఒక విషయం యాక్చువల్గా అది బాయ్ ఆ గర్ల్ అనేది మనం గుర్తించాలి. తర్వాత వాళ్ళ గురించి మొత్తం తెలుసుకోవాలి, వాళ్ళ వాల్ చెక్ చేయాలి. లైక్ కొంతమంది ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. ఆ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ లైక్ మనకి వాళ్ళ గురించి ఎక్కువ తెలియట్లేదు అది ఇది అంటే మనం వాళ్ళని బ్లాక్ చేయాలి అంతే. దానికి మించి మనం కేర్ఫుల్గా ఉండాలి, మన కేర్ మనం తీసుకోవాలి. మీరు ఇప్పుడు స్టూడెంట్స్ మీరు ఏదైనా పోస్ట్ చేసి అప్డేట్ చేసినప్పుడు దాని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఆబ్వియస్గా వేరే వాళ్ళు పెడితే మనం లైక్ ఎట్లా కొడతాం, ఎందుకు కొడతామంటే అంటే 70% వేరే వాళ్ళు మనకి కొట్టాలి అనే మనం లైక్ కొడతాం. నచ్చినా నచ్చకపోయినా లైక్ కొడతాం. ఎందుకంటే చేయాలి, నచ్చకపోయినా ఎందుకు లైక్ కొట్టాలా అంటే మనం పెట్టినప్పుడు వాళ్ళు మళ్ళీ మనకి కొట్టాలని ఆబ్వియస్గా అది హ్యూమన్ మెంటాలిటీ. వెరీ గుడ్, చాలా ప్రాక్టికల్గా మాట్లాడింది. ఇక్కడ మనతో పాటు జాహ్నవి కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారు, శాంతి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మ్యామ్, మీ స్టూడెంట్స్ చాలా మంది చెప్పారు ఏంటంటే అసలు మేము కాస్త రిలాక్సేషన్ కోసం చదివి ఉంటాము, కాస్త రిలాక్సేషన్ కోసం మేము ఫేస్బుక్ వాడతాము 2 hours డైలీ 2 hours. మరి మీకు వాళ్ళలో చదువు ఎలా కనిపిస్తుంది డైలీ 2 hours? వీళ్ళ మీ ద్వారా మాకు కొన్ని నిజాలు తెలిసే ఇప్పుడు. అయితే ఏంటంటే ఇది ఇట్స్ లైక్ ఎన్ ఎంటర్టైన్మెంట్ అన్నమా. నా సజెషన్ ఏంటంటే టు వాట్ ఎక్స్టెంట్ దే కెన్ యూస్, ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితే ఇట్ విల్ బీ గుడ్ ఫర్ దెమ్. జస్ట్ వాళ్ళు అకాడమిక్స్ నుంచి ఎంటర్టైన్మెంట్ అంటే డైవర్షన్గా వాడుకుంటే ఐ డూ అగ్రీ విత్ దెమ్. కానీ ఏంటంటే అది మంచికి వినియోగించుకోవాలి కానీ చెడు వైపు దారి తీయకూడదు అనేది నా సజెషన్. ఇప్పుడు పక్కన ఇప్పుడు ఈ అమ్మాయిన మాట్లాడిన ప్రకారము అంటే నచ్చినా నచ్చకపోయినా లైక్ కొడతాము, ఇలా అంటే బ్యాడ్ మెసేజ్ సోషల్కి వెళ్తుంది కదా? వెళ్తుంది. ప్రీవియస్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే 2011లో వెన్ ఐఎమ్ వర్కింగ్ విత్ ICFI బిజినెస్ స్కూల్, అందులో ఒక ప్రిన్సిపల్ సార్ ఏంటంటే అందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా యాజిటేట్ చేసి ఒక కామెంట్ ఒకతను పంపించిన తర్వాత స్టూడెంట్ హీ హిమ్సెల్ఫ్ హ్యాస్ పోస్టెడ్ ఏ పర్టికులర్ కామెంట్ విచ్ ఇస్ అగైన్స్ ద ప్రిన్సిపల్. అండ్ పంపించడం వల్ల ఏంటంటే ఆబ్వియస్గా యాజ్ షీ సెడ్ నచ్చినా నచ్చకపోయినా కూడా వాళ్ళు దే హ్యావ్ యాక్సెప్టెడ్ ద కామెంట్. అట్లాంటప్పుడు ఏంటంటే రాంగ్ జడ్జిమెంట్స్ వెళ్ళే సూచనలు అండ్ రాంగ్ జడ్జిమెంట్స్ వెళ్ళే పరిస్థితులు కూడా వీ హ్యావ్ సీన్. అండ్ 1 month బ్యాక్ వీ హ్యావ్ సీన్ ఏ పర్టికులర్ ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్. ఓకే, మా వల్ల మీకు కొన్ని నిజాలు తెలిసినాయి అన్నారు కాబట్టి మరి వీళ్ళకి ఏమైనా అవేర్నెస్ ఇస్తారా? ఎస్, తప్పకుండా అవేర్నెస్ ఇస్తామమ్మా. ఎందుకంటే టెక్నాలజీ అనేది వాడుకోవాల్సిన రీతిలో వాడుకుంటే మంచిగా వస్తుంది. బియాండ్ దట్ అంటే దీనివల్ల మనకి వచ్చే నష్టాలు ఏంటి, వాట్ ఆర్ ద డీమెరిట్స్ ఇఫ్ వీ యూస్ ద టెక్నాలజీ ఫర్ బ్యాడ్ పర్పసెస్ అనేది ఇప్పుడు తెలియజేయవలసిన అవసరం మాకుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. అమ్మ, మీరు చెప్పండి, మరి ఫేస్బుక్ వల్ల ఎవరైనా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా మీ ఎక్స్పీరియన్స్ నుంచి? అంటే మనం చాలా వింటాం ఫేస్బుక్లో రిలేషన్షిప్కి వచ్చి అండ్ మ్యారేజ్ కూడా చేసుకొని సక్సెస్ఫుల్గా లైఫ్ చేసిన వాళ్ళని చాలా విన్నాం. అండ్ అట్ ది సేమ్ టైం ఫేస్బుక్ వల్లనే 2 couples డివర్స్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మా ఫ్రెండ్ రిలేటివ్స్లోనే అయ్యిందనమాట. హస్బెండ్ ఏంటంటే వెన్ హీ వాజ్ యంగర్ తన ఫొటోస్ అప్లోడ్ చేసి వేరే హీ స్టార్టెడ్ ఫ్లర్టింగ్ విత్ అదర్ గర్ల్స్. అండ్ ఇంకోటి ఏంటంటే తన వైఫ్ని బ్లాక్ చేశాడు. అండ్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళ వైఫ్ కోవర్కర్ని దీన్ని ఫ్లర్ట్ చేస్తున్నాడు అనమాట. సో తను వాళ్ళ వైఫ్కి చెప్పేసరికి వాళ్ళ వైఫ్ యాక్షన్ తీసుకుంది. ఇలా ఫ్యామిలీలో ఇష్యూస్ అయ్యి వాళ్ళిద్దరు డివోర్స్ తీసేసుకున్నారు. ఓకే, ఒక ఫేస్బుక్ వల్ల ఇంత ఇంపాక్ట్ జరిగింది, డివోర్స్ కూడా జరిగింది. ఓకే, మీరు చెప్పండి అమ్మా. యాక్చువల్గా ఫేస్బుక్ అనేది ఇట్స్ అ గుడ్ ఫర్ ఎవ్రీ వన్, బట్ బ్యాడ్ కూడా. బికాస్ నా ఫ్రెండ్ ఒకటి ఉండే, ఆ అమ్మాయి ఎంతోమంది బాయ్స్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు కదా అని చెప్పేసి ఓకే ఫర్ సమ్ టైం పాస్ అవుతుంది అని చెప్పి యాడ్ చేసుకునేది. బట్ చాలా ప్రాబ్లం క్రియేట్ చేసింది తనకి. వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ మామ్ అండ్ డాడ్ తనని అడగడం, కొట్టడం, తిట్టడం ఇలాంటివి. సో ఎప్పుడే కానీ ఫేస్బుక్
వాడినప్పుడు గుడ్గా వాడండి. ఏదో వాళ్ళ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు కదా అని తెలియని వాళ్ళని కూడా యాడ్ చేసుకోవడం చాలా తప్పు ఫస్ట్ థింగ్. సో ఎప్పుడు ఆ పని చేయొద్దని కోరుకుంటున్నాను. ఓకే, మరి చాలామంది నా ఫ్రెండ్ లిస్ట్ చాలా ఎక్కువగా ఉండాలి, సంఖ్య ఎక్కువగా ఉండాలని చూస్తూ ఉంటారా మీరు? అలా ఏం లేదు. యాక్చువల్లీ నేను ఫేస్బుక్కే వాడను టు సే ఫ్రాంక్లీ. అలా అయితే అందరూ ఫేస్బుక్ని వాడే బదులు ప్రతి పిచ్చి పిచ్చి కమెంట్స్ వేసుకుంటూ అందులో చేస్తూ ఉంటారు. దానికి బదులు ఒక ప్రజల లైఫ్ సేవ్ చేసేది కూడా ఒక పాయింట్ ఉంది. వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడానికి అది పెట్టచ్చు కదా. వై డోంట్ దే పీపుల్ డూ దాట్? అది బ్లడ్ డొనేట్ చేయడానికి పెట్టి దాన్ని అప్లోడ్ చేసామనుకో ఫేస్బుక్లో, చేసి దానికి ఎన్ని లైక్స్ వస్తాయి. అట్లా ఒక మనిషిని సేవ్ చేయొచ్చు. అన్నెసరీ థింగ్స్ పోస్ట్ చేసే బదులు ఇలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఒకరికి ఉపయోగకరమైనటువంటి పోస్ట్ చేస్తే బాగుంటుంది అంటారు. ఇంకా మీరేమంటారు? ఇంకా యాక్చువల్లీ ఇది ఈ న్యూ జనరేషన్లో వచ్చింది. అసలు ఏన్షియన్ జనరేషన్లో మమ్మీ వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి ఈమెయిల్, వాట్సాప్ ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి. వాళ్ళ అంటే ఇట్ డజంట్ మీన్ దే లాస్ దేర్ రిలేషన్షిప్, రైట్? సో ఏన్షియన్ పీపుల్ కూడా చాలా క్లోజ్గానే ఉన్నారు. ఇవి ఉన్నందుకే క్లోజ్ ఉన్నట్టు అని కాదు పాయింట్ అక్కడ. ఓకే, మనతో పాటు మేల్ ఫ్యాకల్టీ ఉన్నారు, వారితో మాట్లాడదాము. మీరు చెప్పండి, అంటే అమ్మాయిలు ఫేస్బుక్ యూజ్ చేసే అమ్మాయిల్ని ట్రాప్ చేయడం చాలా ఈజీ. వారిని ప్యాంపరింగ్ చేసి అలా ఇలా మాట్లాడి వాళ్ళని ట్రాప్ చేయడం చాలా ఛాన్సెస్ ఉంటాయి. వాడుతున్నారని ఇప్పుడు చాలా మెథడ్స్ వచ్చినాయి. లైక్ ఎథికల్ హ్యాకింగ్ అనేసి కొత్త సబ్జెక్ట్స్ వచ్చినాయి అనమాట. ఈజీగా ట్రాప్ చేసేస్తున్నారు. ఏంటంటే మెయిన్ దీని మీద గట్టిగా నిఘా ఉండాలని నా ఉద్దేశం. ప్లస్ ఫేస్బుక్ మీన్స్ ఈజ్ లైక్ ఏ బుక్ ఫేస్. దాని మీనింగ్ ఏంటంటే ఈజీగా ట్రాప్ చేస్తున్నారు. దాన్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పుకోలేకుండా పరిస్థితి చేస్తున్నారు. లేడీస్ ఏంటంటే వాళ్ళకు ఉండే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ రకంగా కొంతమంది బాయ్స్ మెయిన్ ఏమేంటంటే కొంతమంది బాయ్స్ ఏంటంటే ఓన్లీ యూత్ పీపుల్ని వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు. వాళ్ళు ట్రాప్ చేసి వాళ్ళని మిస్యూజ్ చేస్తున్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే బ్యాన్ చేయాలనేసి కొన్ని ఏజ్ లిమిట్ అనేది దానికి కూడా ప్రిఫరెన్స్ అనేది నేను చేస్తున్నాను. ఈ మధ్య మీరు టైమ్స్ ఆఫ్ ఇండియాను దాంట్లో వేసాడు 18 ఇయర్స్ బాగా టీనేజర్స్ 16 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు బాగా యూజ్ చేస్తున్నారు ఈ ఫేస్బుక్ అనేది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చెప్పండి అమ్మా, మరి 30% పీపుల్ మాత్రమే జెన్యూన్గా యూజ్ చేస్తున్నారు అంటున్నారు. 70% ఎలా మిస్యూజ్ చేస్తున్నారు? 70% ఎలా మిస్యూజ్ చేస్తారంటే ఇప్పుడు తెలియని వ్యక్తులు ఒక ఫ్యామిలీ మెంబర్స్ మనం ఫొటోస్ పిక్స్. ఓకే, లైన్ కట్ అయిపోయింది, లైవ్ కట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ స్వాతి. బట్ మనకు ఆ పిల్లలు మాట్లాడిన విషయాలు వింటుంటే చాలా వైబ్రెంట్గా ఉంది. మనం అనుకున్నంత భయపడాల్సిన అవసరం ఉందా లేదని కూడా, ఎందుకంటే అందులో భార్యాభర్తలు విడిపోయిన దగ్గర నుంచి మొదలుపెట్టి ఫేస్బుక్ వాడుకుని పెళ్ళిళ్ళు చేసుకోవటము, ఆ తర్వాత చీటింగ్ గురవటం, అన్ని ఇష్యూస్ సమాజంలో బయట ఎన్ని జరుగుతున్నాయి అక్కడ కూడా జరుగుతున్నాయి. బ్యాన్ కూడా చేయాలని ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో ఒక రకంగా అది ఇంతకుముందు కూడా అనుకున్నాం మనం. ఇది చాలామంది పీపుల్కి అర్జ్ టు షేర్ ఒకటి ఉంటుంది, ఒకటి చెప్పుకోవాలి అని, అందరితో చెప్పుకోవాలని. దానికి ఒక పాజిటివ్గా ఇది చాలా ఉపయోగపడుతుందని నాకు అనిపిస్తూ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం అది డిసడ్వాంటేజ్గా మారి వల్నరబిలిటీ కూడా పెంచుతుంది అనేది ఇంకొకటి. సో ఈ వల్నరబిలిటీ అనేది కేవలం విమెన్కే అయితే ఎలాంటిది, లేదా మిగిలిన వాళ్ళకి ఎలాంటి వల్నరబిలిటీస్ ఎవరైనా సరే? వల్నరబిలిటీ అనేది అందరికీ ఉంటుంది మేడం. ఉమెన్ అనే లేదు, విమెన్కి మోర్ ఉంటుందని మేము ఉమెన్కి ఎక్కువ ఉంటుంది. న్యాచురల్ ఉమెన్ ఇస్ అన్ ఎమోషనల్ పర్సన్ కదా. నేచర్ క్రియేషన్ ఏంటంటే ఆ పర్టికులర్ అంశం మీద, ఎందుకంటే ఇక్కడ చాలా మంది దాంతో సంపూర్ణంగా అదే ఇండివిజువల్ ఒపీనియన్స్ ఎప్పుడు ఉంటాయి కదా. కానీ అంటే నేను చదువుకున్నంతలో, నేను విన్నంతలో నాకు తెలిసింది నేను చెప్తున్నాను. అండ్ ఐ కెనాట్ క్లెయిమ్ మై పాయింట్ అలోన్ ఈజ్ కరెక్ట్, అది నేను ఎప్పుడు క్లెయిమ్ చేయను. సో ఇక్కడ జనరల్గా చెప్పేది ఏంటంటే ఈ ఉమెన్లో ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది, మెన్లో కాస్త తక్కువ ఉంటుంది. మామూలుగా నేను విన్నది ఏంటంటే మెన్లో ఈ లాజికల్ థింకింగ్ కాస్త ఎక్కువ ఉంటుంది అని అంటారు.
ఎక్కువ ఉంటుందని. సో వీడు 100 ప్రశ్నలు వేస్తాడు, దీంట్లో అదేంటి ఇదేంటి అని. ఉమెన్ ఏంటంటే దే గెట్ క్యారీడ్ అవే, ఇమ్మీడియట్గా ఎమోషనల్గా క్యారీడ్ అవే. నేను ఎగ్జాక్ట్లీ రివర్స్ అనుకుంటున్నానే. అంటే నేను విన్నది, నేను చదివింది, నేను గమనించింది అది. There could be always different experiences and there could be always different opinions. దాంట్లో బహుశా మీరు మోహన్ రావు గారు మీరు వల్నరబిలిటీ అన్న అంశాన్ని ఎత్తబట్టి ఆయన ఇమోషనాలిటీకి ఎలా తొందరగా వల్నరబుల్ అవుతారు విమెన్ అనేది మాట్లాడుతున్నట్టున్నారు. అది డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఉంటుందండి, ఏజ్ గ్రూప్ని కూడా బట్టి కూడా ఉంటుంది. మీరు ఇందాక ఒక సందర్భంలో మెన్షన్ చేసినట్టు చాలా పెద్ద వయసు వాళ్ళు కూడా మరి వల్నరబిలిటీ చూపిస్తున్నారు. అందులో ఆడమగా తేడా ఉండదు కదా. అలాగే పిల్లలు ఉన్నారు, వాళ్ళు వల్నరబిలిటీ చూపిస్తారు. అట్లాగే వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి మీరు ఇందాక మెన్షన్ చేసినటువంటి షేరింగ్కి అవకాశం ఉండడము ఉండకపోవడము అనే దాన్ని బట్టి కూడా ఈ వల్నరబిలిటీలు కనిపిస్తాయి. వల్నరబిలిటీలు అనేవి వాళ్ళ వ్యక్తిగత పరిస్థితుల్ని బట్టి, వాళ్ళకున్నటువంటి మానసిక స్థితిని బట్టి, వాళ్ళకున్నటువంటి సామాజిక అనుసంధానాలని బట్టి ఉంటాయండి. ఒక చిన్న మీరు డైవర్షన్ అనుకోకపోతే నేను చదివిన ఒక చిన్న సర్వే రిపోర్ట్ చెప్తానండి. 2012 సర్వే రిపోర్ట్ ఇది. ఫేస్బుక్కి 800 మిలియన్ యాక్టివ్ యూజర్స్ ఉన్నారట విశ్వవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా. అలాగే ఈ మైక్రో బ్లాగింగ్ ట్విట్టర్ ఉంది కదా, 100 మిలియన్. అలాగే ఈ బిజినెస్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఇప్పుడు లింక్డ్ఇన్ కూడా ఉంది కదా, 64 మిలియన్. సో ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్నారు. ప్రతి వాళ్ళకి దానిలో సమస్యలే వస్తున్నాయి, రావట్లేదు, కొంతమందికే వస్తున్నాయి సమస్యలు. ఆ కొంతమందిలోనే మనం ఈ వల్నరబిలిటీ అంశాన్ని మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి గేమింగ్కి అలవాటు పడేవాళ్ళు, గేమింగ్ అలవాటు పడేవాళ్ళు ఉన్నారు కదా. కొంతమంది కేవలం గేమింగ్ కోసమే సోషల్ మీడియాకి వస్తారు, గేమ్ రిక్వెస్ట్లు, గేమ్ షేరింగ్ అందుకోసం. అలాగే చాట్ రూమ్స్ అని, తర్వాత పాన్ సైట్స్ అని, ఇవన్నీ కూడా వాటిల్లోంచి అనుసంధానంగా వెళ్తున్నవే కదా. అవును, నేను గమనించినంత వరకు సమస్యలు అనేవి కాస్త ఎక్కువే ఉన్నాయి మేడం. ఫేస్బుక్ వరకు ఈ అడిక్షన్ అని మీరు ముందు చెప్పారు చూడండి, ఆ రేట్ మాత్రం చాలా ఎక్కువ కనిపిస్తుంది నేను గమనించినంత వరకు. ఈ ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేయగానే ముందు ఫేస్బుక్ చూసుకోవాలి, పండుకునే ముందు ఫేస్బుక్ చూసుకోవాలి, మధ్యలో కంప్యూటర్ ఓపెన్ చేయాల్సిన పని లేదు, అదొకటి సులువైపోయింది. స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి కాబట్టి మధ్యలోనే ఏం అప్డేట్ వచ్చింది అది నిజంగానే అడిక్షన్ అయిపోయింది. దాంట్లో ఏం సందేహం ఏం లేదు. చాలా తక్కువ మందికి ఆ కంట్రోల్ ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చిన్నపిల్లలు అప్పుడు ఏమయ్యేదంటే ఆల్ ఆఫ్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ ఏంటంటే మన క్లాస్మేట్స్, వీళ్ళే మన ఫ్రెండ్స్, లేదా మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు. సో మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు మన ఇంటికి వచ్చేవాళ్ళు. సో మన పేరెంట్స్కి కూడా వాళ్ళు మన ఫ్రెండ్స్ ఎవరు ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కూడా పెద్దవాళ్ళకి తెలిసేది. ఇవాళ ఏమైపోయింది అంటే విత్ టెక్నాలజీ డెవలప్డ్ అండ్ మోర్ ఇంపార్టెంట్, మన లైఫ్స్ చాలా బిజీ అయిపోయినాయి. ఎవరికి వాళ్ళం వీ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ అవర్ సెల్ఫ్ నార్ అవర్ ఫ్యామిలీ. ఇలా అయిపోయేపాటికి ఏమైందంటే మన ఫ్రెండ్స్ అందరూ కొంతమంది దూరాలు పెరిగినాయి, జాబ్ పరంగా కావచ్చు, ఇంకో పరంగా కావచ్చు. సో ఈ ఫేస్బుక్ అనే దాంతో ఆల్ ఆఫ్ us are getting in touch with all those friends. అవును, చాలా మంది చెప్తున్నారు చిన్నప్పటి ఫ్రెండ్ని నేను తప్పిపోయిన ఫ్రెండ్ ఫేస్బుక్ లో వెతికి పట్టుకున్నాను. Even I, for example, at least I personally after 25 years I got in touch with my friends, school friends. And now people are ఇప్పుడు తప్పిపోయిన వాళ్ళందరూ ఫేస్బుక్ లో వెతుక్కుంటున్నారు చెప్పాలంటే. సో ఇలా మనం వాడుకుంటే అంతవరకు బాగానే ఉంది. బియాండ్ దట్ ఏమవుతుందంటే ఇప్పుడు చిన్నపిల్లలకి, ఇప్పుడు మనం ఏంటంటే మనం ఆల్రెడీ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారని మనం ఎత్తుక్కోవటానికి చేస్తున్నాం. ఇప్పుడు ఉండే పిల్లలకి ఏమవుతుందంటే స్కూల్స్ ఇట్స్ లైక్ ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్ అండి. వాళ్ళు ఉన్న స్కూల్స్ దేర్ ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్. దే హార్డ్లీ హ్యావ్ ఎనీ టైమ్ టు స్పెండ్ విత్ ఫ్రెండ్స్ ఇన్ స్కూల్. సో వాట్ దే డూ ఇస్ ఇంటికి వచ్చినాక కొంచెం ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి దే సిట్ విత్ ది ఇంటర్నెట్, ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఏమవుతుంది, ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లా, సిస్టమ్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు పిల్లలకి. సో అక్కడ స్టార్ట్ అవుద్ది ఒక ప్రాబ్లం. సెకండ్ వచ్చేది ఈ ప్రాన్ సైట్స్ కానివ్వండి, గెటింగ్ అడిక్టెడ్ టు ఆల్ దీస్ ఫేస్బుక్ అండ్ ఆల్ దట్. ఇప్పుడు జోక్స్ ఎలా సర్క్యులేట్ అవుతున్నాయి అంటే 4 members in a family if they're sitting to watch a TV will run on its own, all the 4 will be busy on their mobiles. మీతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తాను మాధవి గారి. ఇందులో కేవలం ఇంట్లో టీవీ వాచ్ చేయడమే కాదండి, మీరు డైనింగ్ టేబుల్ దగ్గర కానీ అప్పుడు కూడా మీరు అన్నటువంటి యాంగ్జైటీ జోన్లోనే ఉంటారు. ఎక్కడో ఏదో అలర్ట్ వచ్చిందనో, SMS అనో, లేకపోతే ఫేస్బుక్లో ఒక ఎవరైనా పింగ్ చేశారనో, ఇలా రకరకాల కాలేజ్లో, క్లాస్లో అన్ని రీసెంట్ గా ఒక జోక్ సర్క్యులేట్ అయింది. యు నో వాట్ ఈస్ ది బెస్ట్ వే ఆఫ్ ఉపవాస్? ఇట్ ఈస్ వితౌట్ ఫేస్బుక్, without WhatsApp, without internet, without phone. Antega not without food and water. This is the latest upavas.
మనం టెక్నాలజీ వాడుకుంటే మంచిదని, బట్ దిస్ పర్టికులర్ టెక్నాలజీ ఎందుకు ఇంత ఇష్యూ అయిందంటే ఇది అన్ని చోట్లకి ప్రవేశించింది. మిగిలిన వాటిలాగా కాదు, మీరు క్లాస్లో కూర్చుంటే ఫేస్బుక్ ఉంది, మీటింగ్లో కూర్చుంటే ఫేస్బుక్ ఉంది, జస్ట్ లైవ్ కాబట్టి బహుశా మనం ఎవరో చేయటం లేదేమో అని అనుకోవాలి. బట్ అన్ని చోట్ల అంటే ఏ పని చేస్తున్నామో ఆ పని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఎక్కడ కూర్చుని కూడా ఫేస్బుక్ వాడెవర్ ఫేస్బుక్ ఏమి అనుకోనంటే నన్ను మన్నిస్తే ఆఖరికి వాష్రూమ్కి కూడా వెళ్ళిపోతుంది ఫోన్, అంత దారుణానికి దిగజారిపోయారు. ఫేస్బుక్ అది దారుణమే అంటారా? వాడకూడదు అంటారు. ఎందుకు వాష్రూమ్లో వాడద్దంటారు? పేపర్ చదవడం ఓకే కదా, కాసేపు మనకి మనం ప్రశాంతంగా ఉండాలనేది నా ఉద్దేశం. అంటే టాయిలెట్కి వెళ్ళినప్పుడు పేపర్ చదవడం అనేది ఒక అలవాటుగా చాలా కాలంగా ఉంది. యూఆర్ ఫర్ యువర్ సెల్ఫ్. కనీసం పేపర్ చదువుకోవడంలో తప్పలేదు, కానీ ఇవి పట్టుకెళ్తే ఇంకంతే, ఇవి బయటలో తిరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ శోచనీయమైన విషయం ఏంటంటే, మనం ఏ అనుసంధానం కోసమైతే మనం ఫేస్బుక్ గురించి మాట్లాడుకుంటామో సామాజిక అనుసంధానం అది కేవలం వర్చువల్ లెవెల్లో మిగిలిపోతుంది, రియాలిటీకి అది కన్వర్ట్ అవ్వట్లేదు. ఎందుకు అంటే అసలు ఫేస్బుక్కే దానికి విలన్ అని మనం ఇవాళ మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఫేస్బుక్ మూలంగా వర్చువల్ ఫ్రెండ్స్ మాత్రమే ఉంటున్నారు, నిజం ఫ్రెండ్స్ ఉండట్లేదు. దానికి మళ్ళీ ఏజ్ ఏమీ లేదండి, ఏజ్ బార్ ఏమీ లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ స్టార్టింగ్ లోనే అనుకున్నాం కదా మేడం, భార్యాభర్త కూడా గుడ్ మార్నింగ్ ఫేస్బుక్ లోనే చెప్పుకునే స్థాయికి వచ్చేసారు. సో ఏమవుతుందంటే ఇందాక మాధవి గారు చెప్పినట్టు పిల్లలకి, ముఖ్యంగా పిల్లల స్థాయిలోనే కదా ఏదైనా సోషలైజేషన్ మనం వాళ్ళకి నేర్పించగలిగేది. ఆ సామాజీకరణ అనేది అది మానసిక సాంఘిక ఉపయుక్తమైనటువంటి చర్య అని మనకి తెలియట్లేదు. ఎంతోమంది, మీరు ఇందాక మనం అనుకున్నట్టు 1500 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు 2000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అంటే చూపించబోయా నిజమైన ఫ్రెండ్స్ని ఇద్దరిని కూడా చూపించలేరు పిల్లలు. తర్వాత ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ఉపయోగాలు డెఫినెట్గా ఉన్నాయి, మనది విస్తృతం అవుతుంది. డెఫినెట్గా మన ప్రపంచం చిన్నదవుతుంది, పెద్ద ప్రపంచం చిన్నదవుతుంది, చిన్న ప్రపంచం పెద్దదవుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఫేస్ ఇంటరాక్షన్స్, వీళ్ళు కమ్యూనికేషన్ కానీ ఇంటరాక్షన్ కానీ వీళ్ళు ఫెయిల్యూర్స్ కావడానికి అవకాశం ఉంది. నెంబర్ 1. రెండోది, వీళ్ళల్లో నిజంగా ఎవరితో అన్నా ప్రత్యక్షంగా మాట్లాడాలంటే ఏ తరహా కమ్యూనికేషన్ చేయాలి అనేదానికి పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. చాలా సూక్ష్మంగా, క్లుప్తంగా, తర్వాత మొహాన కొట్టినట్టుగా మాట్లాడే పద్ధతి నిజమైనటువంటి డే టు డే వ్యవహారాల్లో కుదరదు కదా. ఫేస్బుక్ లో కేవలం లైక్ అని చెప్పి ఆపేయలేం కదా. ఇంకొకరితో మీరు మాట్లాడేది నాకు నచ్చకపోవచ్చు, ముగ్గురము 3 రకాలుగా మాట్లాడుకుంటుంటాం, అవన్నీ సాధ్యం కావు కదా. సో నిజం నెట్వర్క్ అనేది ఏదైతే ఉందో, రియాలిటీ కిందికి రియల్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది కుంచుకుపోతుంది. మనం ప్రపంచాన్ని దగ్గరికి తెచ్చుకుంటున్నాం, కానీ నిజమైన ప్రపంచాన్ని దూరం చేసుకుంటే ఎట్లా? ఇక్కడ మనం ఫేస్బుక్ ఎక్కడ డ్రా చేయాలి లిమిట్స్, పరిమితులు ఎక్కడ టెక్నాలజీ లేదా ఎవరైతే కంపెనీస్ ప్లే చేసే గేమ్ కూడా మనం చూడాలి. ఫేస్బుకే తీసుకున్నాం, దేర్ ఇస్ ఎ లైక్ బటన్, దేర్ ఇస్ నో అన్లైక్ బటన్. అన్లైక్ బటన్ ఉంటే డిజాస్టర్స్ అవుతాయని అందరికీ తెలుసు. సో అంటే మిమ్మల్ని అడిక్ట్ చేయాలంటే ఏంటి, మీకు ఒక పాజిటివ్ అది కలిగిస్తూ ఒక ఎన్వైరాన్మెంట్ ఇస్తూ పోవాలి. మీకు అన్లైక్ బటన్ ఉందనుకోండి, సగం మంది ఫేస్బుక్ నుంచి బహుశా వెళ్ళిపోతారు. ఐ థింక్ దే విల్ నెవర్ డూ దట్. చివరికి అది ఎంతవరకు వెళ్ళిందంటే ఎవరైనా చనిపోయారని చెప్తే కూడా లైక్ బటన్, లైక్ నొక్కుతారు. yes they don't, I mean that is what happens. ఏంటంటే they've got so used to it. అక్కడ చనిపోయారు అంటే they go for a like button instead. why don't they comment? కమెంట్ చేసి let them వాళ్ళ కండోలెన్స్ తెలియజేయచ్చు. నేను చూశాను చెప్పడానికి ఒక లైక్ అంతే. మనం నేషనల్ ఫ్లాగ్ కూడా లైక్ కొట్టమని అడుగుతుంది. ఇంకా ఏ స్థాయికి దిగజారిపోయి నేషనల్ ఫ్లాగ్ లైక్ కొట్టబట్టి ఇట్ ఇస్ బియాండ్ లైక్. స్టేచరే వేరు, దానికి మనం లైక్ కొట్టడం ఏంటి? ఆ స్థాయికి వచ్చి అంటే
అంటే దిస్ ఆల్సో షోస్ అయితే పద్మజ గారు చెప్పాలంటే ఒక ఎవరైనా చనిపోయారు అని చెప్తే లైక్ కొట్టడం అది ఒక మెకానికల్ బిహేవియర్కి ఏమైనా దారి తీస్తుందా, లేకపోతే ఏదైతే ఎమోషనల్ మనం అనుకుంటున్నామో అది కంప్లీట్గా డ్రై అయిపోతుందా అని అనిపిస్తుంది. దాన్ని ఒక రియాలిటీ కిందకి మార్చుకొని మాట్లాడదామండి. ఎవరైనా వచ్చి ఇలాంటి లాస్ నాకు జరిగింది అని మనతో అందుకనే ఇందాక ప్రత్యక్షంగా పంచుకోవడానికి పరోక్షంగా పంచుకోవడానికి నేను అంత ఎంఫసైజ్ చేసిన కారణం అదే. ప్రత్యక్షంగా మన దగ్గరికి ఎవరన్నా వచ్చి నాకు ఫలానా లాస్ జరిగింది అని చెప్పినప్పుడు మనం రియాక్ట్ అయ్యే తీరే ఉంటుంది. ఫలానా వాళ్ళు పోయారు, మా తాతగారు పోయారో లేకపోతే ఫలానా వారు పోయారో అని అన్నప్పుడు ఆరోపి అని కొట్టి వదిలేయం కదా, ఆరోపి అని చెప్పి వదిలేయం కదా, మనకి రెస్ట్ ఇన్ పీస్ ఆర్ఐపి అని కొట్టి వదిలేసేయం కదా. ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి అనేకమైనటువంటి అవాయిడెన్స్లో ఇది కూడా ఒక భాగం అయిపోతుందా? మన ఇమోషన్ని వ్యక్తం చేయడం, సరైన పద్ధతుల్లో వ్యక్తం చేయడం, వర్చువల్ ఎంపతి అన్నది వచ్చేసి రియల్ ఎంపతి పోతుంది. వర్చువల్ ఎంపతి అంటే కేవలం ఒక స్థాయిలో ఉంటుంది. అది రియల్ ఎంపతి అవతల మనిషి మనకి ఏదైనా కష్టం సుఖం చెప్పుకున్నప్పుడు సానుభూతి కానీ, వాళ్ళలాగా ఫీల్ అయ్యి వాళ్ళలాగా ఆలోచించి వాళ్ళ ఇమోషన్ని అర్థం చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా దూరం అయిపోతున్నాయి. అంటే ప్రతిదీ కూడా ఒక బ్యారియర్ కి అనుగుణంగా జరుగుతున్నది, అంతే తప్పితే నిజం అనేది బయటికి రావట్లేదు. ఇంకొకటి కూడా ఒక ఫేక్ తత్వాలు కూడా డెవలప్ అవుతున్నాయి. మీకు యాక్టివిజం తెలుసు, సోషల్ మీడియా యాక్టివిజం. ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ రెవల్యూషన్స్, దేశాలు కదిలిపోయేంత వచ్చాయి. బట్ చాలాసార్లు ఒక ఇష్యూ పోస్ట్ చేస్తే ఫేస్బుక్లో కొన్ని వందల లైక్లు వస్తాయి, బట్ ఆ పని చేయడానికి బయటకు 10 మంది కూడా రాకు. అంటే ఒక ఆర్మ్ చైర్ ఏమనాలి, ఇంటర్నెట్ యాక్టివిజం అనేది చాలా పెరిగిపోయి అంటే వాళ్ళు సూపర్గా ఫీల్ అవటం. ఇది ఇంటర్నెట్ యాక్టివిజం అంటారా, ఇంటర్నెట్ ఇనర్షియా అంటారా దాన్ని? అది ఏమనాలి దాన్ని? ఎందుకంటే నేను లైక్ అంటే నా పని అయిపోయింది, నేను సోషల్లీ రెస్పాన్సిబుల్ పర్సన్ గా నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను, నేనేం చేయక్కర్లేదు. దట్స్ వాట్ ఐ సెడ్, వెన్ దెర్ ఇస్ అన్ ఇష్యూ దట్ హస్ బీన్ రేస్డ్, ఎవరి కాళ్ళు ఒక లైక్ ఒక కమెంట్ కొట్టి they just put a full stop there. No educated person. Ippudu vaaded educated people, comment chesed educated people. None of the educated people go to a particular department saying that this is the problem ani oka letter item kani representation every nobody comes forward. Rondodi, even when an agitation is taking place, adi mana issue gurinche vallu chesta undandachchu, but when we are passing by మనమే వీఆర్ ఫ్రస్ట్రేటెడ్, ఏంటి వీళ్ళు రోడ్డుని బ్లాక్ చేస్తున్నారు, బట్ ఇన్ ఫ్యాక్ట్ వాళ్ళు చేసేది మన గురించి అయి ఉండొచ్చు. వీ డోంట్ పార్టిసిపేట్ దేర్, నాట్ డు వి సపోర్ట్ హూ ఆర్ పార్టిసిపేటింగ్. ఆల్ వి డూ ఇస్ అ లైక్ ఆర్ అ షేర్ ఆర్ అ కమెంట్. అవును. సో అది రియల్ లైఫ్ మరి అదే చాలా నిరాశావాదంలో కూడా మనం మునిగిపోక్కర్లేదు. ఇంటర్నెట్ సహాయంతో, ఫేస్బుక్ సహాయంతో మీరు ఇందాక చెప్పినట్టుగా కొన్ని సామాజిక కార్యక్రమాలు స్ప్రెడ్ అయినాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రెవల్యూషన్ ఇస్ కాల్డ్ ఫేస్బుక్ రెవల్యూషన్. అక్కడ అవినీతికి అంత పెద్ద పోరాటం ఫేస్బుక్ ఓటింగ్ బిహేవియర్ ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికి వాళ్ళు నాకెందుకు అని ఊరుకున్న వాళ్ళు యూత్ హావ్ కమ్ ఫార్వర్డ్ ఓన్లీ జస్ట్ బికాజ్ ఆఫ్ దిస్. అది కూడా ఒక సాధనం. అందులో నిర్భయ ఇన్సిడెంట్ ఫేస్బుక్ కదా, అది బాగా హెల్ప్ చేస్తున్నా అంత ఫైట్ రావడానికి. అక్కడ పాజిటివ్స్ కూడా ఉండొచ్చు, కానీ ఎక్కడ ఇందాక మనం అనుకున్నట్టు ఇనర్షియా స్టేట్ లో కాకుండా లైక్ కొట్టడంతో నా బాధ్యత అయిపోయింది అని అనుకుంటే ఇంకా అనవసరం అలాంటప్పుడు ఇలాంటివి చాలాసార్లు. ట్రూ, యాజ్ యు సెడ్, మంచి చెడు ఎప్పుడూ ఉంటాయి, బట్ అది ఒక ఫేస్బుక్ యాక్టివిజం పేరుతో ఫేస్బుక్ ఇనర్షియా కానీ లేకపోతే ఇంటర్నెట్ ఇనర్షియా కానీ దారి తీసినప్పుడు అన్నిటికన్నా పెద్ద సమస్య అనేది మనకు అర్థం చేసుకోవాలి. లెట్స్ హోప్ టెక్నాలజీ నిజంగానే మంచిగా ఉపయోగపడుతుందని హోప్ చేయొచ్చా, నమ్మొచ్చా? మాధవ్ గారు, women, basically we were talking about women, so what I suggest the women is, let them not post pictures. అంటే ఇప్పుడు I can't ask them to stop using Facebook, no, that is something which is really necessary. మనకి మన ఫ్రెండ్స్ వాట్ ఎవర్ ద రీజన్స్ ఆర్, పిక్చర్స్ పోస్ట్ చేయొద్దు కాదేమో, పోస్ట్ చేసే పిక్చర్స్ ఎలాంటివి అనే దాంట్లో క్లారిటీ ఉండాలి. ఫేస్బుక్ అనేది సెల్ఫీకి ఒక ఏమనాలి, రెండు ఒకటిగా మారిపోయినాయి. ఎలాంటి పిచ్చి పిచ్చి సెల్ఫీలు వస్తున్నాయంటే అంటే అట్లా కాదండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఎవర్ పిక్చర్ యూ పోస్ట్, మార్ఫింగ్ కెన్ బి డన్ విత్ ఎనీథింగ్. సో బెటర్, ఐ మీన్ కాకపోతే అవతల ఐడెంటిఫై చేయడానికి మన పిక్చర్ కావాలి కాబట్టి అట్లీస్ట్ ఒక ప్రొఫైల్ పిక్చర్ అయితే పెడతాం. దట్ ప్రొఫైల్ పిక్చర్ ఇస్ సంథింగ్ వేర్ త్రూ అవుట్ ద వరల్డ్ ఎనీబడి కెన్ వ్యూ ఇట్. సో సెట్టింగ్స్ ఒకటి చూసుకుని ఫస్ట్ నో వాట్ యూర్ డూయింగ్, యువర్ సెట్టింగ్స్. దెన్ తర్వాత అండి, ఇప్పుడు ఏదన్నా మనకి నచ్చినవి ఉన్నాయి అనుకోండి, ఈవెన్ ఇఫ్ వీ ఆస్క్ దెమ్ టు డిలీట్ ఇట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ డిలీటెడ్, or if you report that to the Facebook, it will not be deleted immediately. So please kindly know that. Internet lo edaina raste, there is a permanent mark. Yes. You can trace it and anytime. Even when you report that problem to the Facebook, it takes some time. It is not done immediately. True. So until then you have to face it. Maybe me account la display kaakapochu kani to the people whom you are tagged to, వాళ్ళకి అది డిస్ప్లే అవుతానే ఉంటుంది. Those comments will still remain. So all this is there. I mean,
సో అందుకని మన జాగ్రత్తలో మనం ఉండటానికి, సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటానికి. సో లెట్ us see that we don't post some pictures at least that will lead to some problems. Yes. Thank you so much. టెక్ సావిగా ఉండే పిల్లలకి అందులో ఉన్న చిన్న చిన్న ఫీచర్స్ ఏ రకంగా మనం కాపాడుకోవచ్చు, మనం అందరికీ అది కనిపించకుండా పబ్లిక్ కాకుండా చూసుకోవచ్చు అనేటువంటి చిన్న చిన్న విషయాలు కూడా. అవును, వాళ్ళ అమ్మా నాన్నకి మాత్రం పోస్ట్ చేసేసి వాళ్ళు గ్రూప్స్ పెట్టుకుంటారు, నాట్ టు షో అమ్మా నాన్న, మిగిలిన వాళ్ళందరికీ కనిపిస్తాయి. సో పీపుల్ ఆర్ వెరీ స్మార్ట్ యాక్చువల్లీ. సో స్మార్ట్ గా ఉన్న వాళ్ళకి తక్కువ సమస్యలు వస్తాయంటే చెప్పలేము. విజ్ఞానంతో కూడిన వివేకం ఎప్పుడు కూడా అవసరం. అయిను. యా, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం చేసే ప్రతి పోస్టింగ్ కూడా ఇట్ స్పీక్స్ అబౌట్ యువర్ పర్సనాలిటీ అట్లీస్ట్ పార్ట్లీ. సో అందువల్ల మనం పోస్ట్ చేసే ముందు అది ఏ విధంగా డిపెక్ట్ చేయబోతుంది నిన్ను, నీ వ్యక్తిత్వాన్ని అనేది కూడా కాస్త చూసుకొని చేస్తే బెటర్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ అప్. ఐ థింక్ ఇది మనం అనేక సంవత్సరాల పాటు దీని గురించి మాట్లాడుకోబోతున్నాం, బికాస్ దిస్ ఈస్ గోయింగ్ టు స్టే విత్ us. Hopefully we'll talk like this, not on Facebook. Yeah, of course, yes. థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు, మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. తిరిగి సోమవారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు వర్ధా టీవీ.